Hello guys, welcome back to my YouTube channel Shiva Memories. So today topic వచ్చేసి how increased my breast milk supply for my baby. నేను నా బేబీకి ఫీడింగ్ ఇచ్చే విషయంలో నేను కూడా చాలా సఫర్ అయ్యాను. చాలా మంది మదర్స్ కూడా ఈ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మిల్క్ సప్లిమెంటేషన్ అనేది ఆగిపోవడం, బేబీకి ఫీడింగ్ ఇవ్వకపోవడం అనే ప్రాబ్లమ్స్ చాలా మంది మదర్స్ కి వస్తూనే ఉంటాయి. చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో నేను కూడా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేశాను. బట్ నాకు మిల్క్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏమేం ఫుడ్ తీసుకున్నాను, అసలు నాకు ఎలా మిల్క్ స్టాప్ అయింది, మళ్ళీ నేను ఎట్లా మిల్క్ అనేది ఇంక్రీజ్ చేశాను అనేది ఈ వ్లాగ్ లో నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో అయితే నా బేబీ విషయంలో అసలు చాలా సఫర్ అయ్యాను. అసలు సడన్ షాక్ గా నాకు ఒకేసారి మిల్క్ అనేది ఆగిపోయింది. నా బేబీకి ఫీడ్ చేస్తూనే నాకు మిల్క్ సప్లిమెంటేషన్ అనేది ఆగిపోయింది. నాకు మిల్క్ రాలేదు అసలు. మిల్క్ రాకపోయేసరికి నేను ఒకేసారి షాక్ అయిపోయాను. నా బేబీ ఉన్నట్టుండి సడన్ గా డల్ అయిపోయింది. చాలా అంటే చాలా డల్‌నెస్ హ్మ్. డేలో అంతా బాగుంది. ఈవినింగ్ అయ్యేసరికి నా బేబీ సడన్ గా డల్ అయిపోయింది. మొత్తం నా మిస్టేక్. నేను చూసుకోకపోవడం వల్ల, నాకు అసలు మిల్క్ వస్తుంది లేదు అని చూసుకోకపోవడం వల్లనే నా బేబీ అలా డల్ అయ్యే సిచ్యువేషన్ కి వచ్చింది. అసలు మిల్క్ సప్లిమెంటేషన్ ఆగిపోయిందని కూడా నేను అబ్జర్వ్ చేసుకోలేదు. మిల్క్ నాకు రావడం లేదని కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. ఉన్నట్టుండి వెంటనే ఒక నీరసం అంటారు కదా! అట్లా అయిపోయింది. కొంచెం యాక్టివ్‌గా ఉన్న బేబీ కూడా వెంటనే నీరసం అయిపోయింది. అయిపోయేసరికి నాకు చాలా టెన్షన్ అయింది. చాలా భయం కూడా వేసింది బేబీకి ఏమన్నా అయితదా అని. అసలు ఏం జరిగిందనేది నేను చెప్తాను. సెకండ్ మంత్ వరకు బానే ఫీడ్ చేశాను. ఆల్ ఆఫ్ సడన్ నా మిల్క్ అనేది ఆగిపోయింది. ఆ రోజు నా బేబీ మార్నింగ్ నుంచి నన్ను ఫీడ్ చేస్తుంది. యాక్చువల్‌గా అయితే నా బేబీ అంత ఫీడ్ తీసుకోదసలు. నేనే ఇంకా బలవంతంగా వాడిని లేపి, పిలిచి, నిద్రపోతున్నా గూడా లేపి మరీ ఇస్తాను. డాక్టర్స్ మనకి ఎవ్రీ 2 అవర్స్‌కి మిల్క్ ఇమ్మని చెప్తారు కదా! కానీ వీడసలు తీసుకునేవాడే కాదు. ఒక్కొక్కసారి 4 అవర్స్, 5 అవర్స్ కూడా గ్యాప్ తీసుకునేవాడు. అసలు ఫీడ్ సరిగ్గా తీసుకునేవాడు కాదు. అలాంటిది వన్ డే వాడు మార్నింగ్ నుంచి నన్ను కంటిన్యూస్‌గా ఫీడ్ తీసుకునేవాడు. కంటిన్యూస్‌గా ఫీడ్ చేస్తూ ఉండేవాడు. మరి 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్‌కి అట్లా ఫీడ్ తీసుకునేవాడు. ఇంత తీసుకుంటుంటే ఇప్పుడు మరీ బేబీస్ మనకి కంటిన్యూస్‌గా ఫీడ్ చేస్తూ ఉంటే మదర్స్‌కి చాలా కొంచెం అన్‌కంఫర్ట్‌గా ఉంటుంది. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అలాంటిదప్పుడు ఇంక నాకు కొంచెం అలాగే అనిపిచ్చింది. వీడేంటి మరీ రోజు అసలు ఫీడే తీసుకోని వాడు ఇలా ఫీడ్ చేస్తున్నాడేంటి అని చెప్పి ఈవినింగ్ ఇంకా అలా మార్నింగ్ నుంచి చేస్తున్నాడు కానీ నేను చెక్ చేసుకోలేదు. నాకు మిల్క్ వస్తుందా లేదా అని చూసుకోలేదు. ఇంకా ఈవినింగ్ సడెన్‌గా ఇట్లా చూసేసరికి మా మమ్మీకి చెప్పేస్తే మా మమ్మీ అన్నారు, "ఒకసారి అసలు మిల్క్ వస్తుందా లేదా చెక్ చేసుకున్నావా నువ్వు? చెక్ చేసుకొని చూడు" అని. అప్పుడు నేను చెక్ చేస్తే అసలు 1 డ్రాప్ కూడా నాకు మిల్క్ అనేది అసలు రాలేదన్నమాట. అసలు మిల్కే నాకు రాలేదు. ఇంకా అసలు సడెన్ అట్లా షాక్ అయిపోయినా నేను మిల్క్ రావట్లేదని. ఇటు చూస్తే బేబీ వెంటనే నీరసంగా ఇట్లా అయిపోయింది ఇట్లా అయిపోయాడు వాడు. వెంటనే నీరసం అయిపోయాడసలు. ఎందుకంటే వాడు మార్నింగ్ నుంచి ఫీడ్ చేస్తున్నాడు. వా కానీ మిల్క్ అనేది వాడికి వెళ్ళట్లేదు. వెళ్ళకపోయేసరికి వాడికి ఎంత అసలు నా నీరసం వస్తది కదా! మనమే ఫుడ్ తీసుకోకపోతే నీరసం వస్తది. ఒక్క పూట ఫుడ్ తీసుకోకపోతేనే మనకి నీరసం వస్తది. ఇంకా వాళ్ళకి ఒక్క ఫీడింగ్ తప్ప ఇంకేముంటది చెప్పండి. అలాంటి వాడు అలా అయిపోయేసరికి ఇంకా అంతా డల్ అయిపోయేసరికి నాకు, మా మమ్మీకి చాలా టెన్షన్ అయిందసలు. ఏంటి ఇలా ఒకేసారి అయిపోయింది. అదేంటి నిన్నటి వరకు కూడా వచ్చింది కదా మిల్క్. ఇప్పుడేంటి సడెన్‌గా మిల్క్ ఆగిపోయింది అనేది అసలు ఏమీ అర్థం కాలేదు మాకు. అర్థం కాకపోయేసరికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఎందుకిలా ఆగిపోయింది, బేబీ చూస్తే ఇలా డల్ అయిపోయింది అనేసరికి ఇంకా నేను చాలా ఏడ్చేసాను కూడా. అసలు బేబీ అట్లా అయింది, నాకేమో ఫీడింగ్ ఆగిపోయింది. ఇంకా చాలా ఆలోచనలు మనకొచ్చేస్తాయి గదా! ఇదేంటి ఫీడింగ్ ఆగిపోయింది. అమ్మో! నేను నా బేబీకి ఫీడ్ ఇవ్వలేనా? ఏంటి? అని ఒక రకమైన టెన్షన్. హ్మ్. ఏ బేబీకైనా మదర్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ మిల్క్‌ని మనం ఇవ్వలేము అంటే అసలు ఎంత ఉంటది చెప్పండి? దాని ఇంపార్టెన్స్ తెలిసిన ఏ మదర్ కూడా బేబీకి ఫీడ్ చేయకుండా అస్సలు ఉండలేదు. మన
మదర్ ఫీడ్ ఇవ్వడం వల్ల బేబీస్‌కి చాలా ఇన్ఫెక్షన్స్‌కి గానీ, ఏమన్నా అన్‌హెల్తీగా ఉండడానికి చాలా తక్కువ ఉంటాయన్నమాట. అందుకే మన ఫీడింగ్ అనేది బేబీస్‌కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలా హెల్తీగా ఉండడానికి, మంచిగా గ్రో అవ్వడానికి, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ గానీ, ఫీవర్స్ గానీ అలాంటివి రాకుండా ఉండడానికి కూడా మన మదర్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా చాలా ఉంటుంది. అప్ టు 6 మంత్స్ కంపల్సరీ మన ఫీడింగ్ అయితే వాళ్ళకి చెయ్యాలి. సో, అందుకే నేను ఒక ర అయన్నీ గుర్తొచ్చేసి ఒక రకమైన టెన్షన్ ఫీల్ అయిపోయాను. అప్పుడు మా మదర్ ఒకటే చెప్పారు. "నువ్వేం కూల్ అవ్వకు. నువ్వు తీసుకునే ఫుడ్ మంచి ఫుడ్డే తీసుకుంటున్నావు. బట్ ఎందుకట్లా అయింది అనేది కనుక్కుందాం. నువ్వేం కంగారు పడొద్దు. నువ్వు మంచిగానే తింటున్నావు. ఒకవేళ సరిపోవట్లేదేమో నీకు ఫుడ్డు, ఇంకొంచెం ఫుడ్ తీసుకో. తీసుకుంటే ఇంకా మిల్క్ మనకి ఇంకా నీకు మిల్క్ రావడం అనేది ఇంకా కొంచెం ప్రొడ్యూస్ అవుతుంది. మిల్క్ సప్లిమెంటేషన్ మంచిగా వస్తుంది. ఇంకొంచెం ఫుడ్ ఎక్స్‌ట్రా తీసుకో. నువ్వు తీసుకునే ఫుడ్ నీ బాడీకి సరిపోవట్లేదేమో అని క్లియర్‌గా చెప్పారు. చెప్పిన తర్వాత అప్పటికి నేను ఇంకా మిల్క్‌కి సంబంధించిన ఫుడ్ నేను తీసుకుంటూనే ఉన్నాను. మంచిగా వెజిటబుల్స్‌తో తింటున్నాను. నాన్ వెజ్ తింటున్నాను. ఇంకా వెల్లుల్లి కారం అంటారు గదా! ప్రతి కర్రీలో గూడా మా మమ్మీ వెల్లుల్లి ఏసి పెడతారు. అన్ని చేసినా కూడా నాకట్లా ఆల్ ఆఫ్ సడెన్ మిల్క్ ఆగిపోయేసరికి ఇంక నాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారనమాట. గైనకాలజిస్ట్ ఉన్నారు. ఇంకా పీడియాట్రిక్స్ డాక్టర్స్ కూడా ఉన్నారు. ఇక నాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి వెంటనే కాల్ చేసి కనుక్కున్నాను. "ఇట్లా అయింది మేడం. అసలేమైంది? నాకిట్లా సడెన్‌గా మిల్క్ ఆగిపోయింది. నాకేం అర్థం కావట్లేదంటే" అప్పుడు వాళ్ళు నన్నేమడిగారంటే, "అసలు నువ్వేం ఫుడ్ తీసుకుంటున్నావు?" అని నన్నడిగారు. అడిగితే అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను. నేనిట్లా డైలీ బాయిల్డ్ ఎగ్ తీసుకునేదాన్ని. ఇంకా బాదం పప్పు, బాయిల్డ్ ఎగ్ కంపల్సరీ తీసుకునేదాన్ని. ఇప్పుడు మనకి బిఫోర్ డెలివరీ మనం ఎలా అయితే డైట్ తీసుకున్నామో, మన బాడీకి ఎంత శక్తి అయితే కావాలో, ఆఫ్టర్ డెలివరీ కూడా మన బాడీ అనేది అంతే బలంగా ఉండాలి కాబట్టి, మనకు అంతే ప్రోటీన్ ఉండాలి కాబట్టి, నేను అలా తీసుకునేదాన్ని. అప్పుడు డాక్టర్ చెప్పారేంటంటే, ఇన్ కేస్ నీ బాడీ డీహైడ్రేట్ అయిపోతే, నీ బాడీ డీహైడ్రేట్ అయిపోతే, మిల్క్ సప్లిమెంటేషన్ అనేది తగ్గుతుంది. అంటే మిల్క్ నీకు ప్రొడ్యూస్ అవుతుంది. బట్ నీకు మిల్క్ రావడం అనేది తగ్గుతుంది. ఆ ఓవర్ హీట్ వల్ల ఏమవుతుందంటే, మిల్క్ అనేది తగ్గిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకే నీ బాడీ ఓవర్ హీట్ అవ్వకుండా చూసుకో. బాడీ ఎంత వరకు హైడ్రేట్ ఉంచుకో బాడీని. అస్సలు ఓవర్ హీట్ అవ్వకుండా చూసుకో అని చెప్పారు. ఇంక అప్పుడు నేనేం చేయాలి అని కొన్ని క్వెషన్స్ అయితే అడిగాను. అడిగితే అప్పుడు మేడం ఏం చెప్పారంటే, "అసలు నువ్వు డైలీ ఇట్లా తింటున్నావు" అంటే, నేను ఎగ్ తింటున్నా అంటే, ఎగ్ స్టాప్ చేయమని చెప్పారు. నాకైతే అందరికి అలా ఉండదు. నాకైతే పర్సనల్‌గా "నువ్వు డైలీ తీసుకోకు. ఎగ్ అయితే స్టాప్ చెయ్యమ్మా" అని చెప్పారు. అందరికి అలా ఉండదు కదా! కొంతమందికి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే కొంత ఫుడ్ పడుతుంది. కొంతమందికి పడదు. సో, "నువ్వు ఎగ్ అయితే డైలీ తీసుకోకు" అని చెప్పారు. ఇంకా నేను డైలీ నైట్ టైము రోటీ తినేదాన్నమాట. చపాతీ తినేదాన్ని. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత వెంటనే మనకి నైట్ రైస్ పెట్టరు గదా! సో, రైస్ పెట్టరు కాబట్టి నేను ఎక్కువ చపాతీ తినేదాన్ననమాట. ఇప్పుడు రైస్ తినడం వల్ల చాలా మంది కొంచెం స్టమక్ వచ్చేస్తది, ఒళ్ళొచ్చేస్తది అంటారు. అందులో రైస్ తినడం కూడా అంత మంచిది కాదు అని చెప్పి నేను ఎక్కువ చపాతీ తీసుకునేదాన్ని. నాకు నార్మల్‌గానే చపాతీ అంత నా బాడీకి సెట్ అవ్వదు, పడదనమాట. నాకు అది తింటే కొంచెం హీట్ అవుతుంది. నా బాడీ వేడి చేసేస్తది బాగా. సో, అలా నువ్వు చపాతీ తీసుకుంటున్నానని చెప్పినప్పుడు కూడా నీ బాడీకి చపాతీ పడట్లేదేమో అన్నారు. అవును డాక్టర్, నేనెప్పుడు చపాతీ తీసుకున్నా నాకు ఇలానే అవుతది అని నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చేసిన తర్వాత మరి ఇంకేముంది, నువ్వు చపాతీ కూడా మానేయడం చాలా మంచిది. మరి డైలీ కాకుండా 3 డేస్‌కొకసారి, 4 డేస్‌కొకసారి అట్లా ఇప్పుడు వీక్‌లో 2 టైమ్స్ తీసుకో పర్లేదు. ఇప్పుడు నువ్వు తిను. నువ్వు ఫుడ్ అసలు ఏ పత్యం చేయొద్దు. అన్ని రకాల ఫుడ్ అయితే నువ్వు తీసుకోవచ్చు. ఫుడ్‌లో నీకు ఏ లోటు ఉండదు. ఫుడ్ మాత్రం అన్నీ తీసుకోవచ్చు. బట్ నీ బాడీకి తింటే హీట్ అవుతుంది. నీ బాడీకి వేడెక్కువొస్తుంది అంటే అలాంటి ఫుడ్ మాత్రం తీసుకోవద్దు అని చెప్పారు. ఇంకా బాడీ హీట్ ఉంటది కాబట్టి చాలా జ్యూసెస్ అలాంటివి కూడా తాగుతూ ఉండు. బటర్ మిల్క్ కంపల్సరీ డైలీ ఒక గ్లాస్ అయితే తీసుకో అని చెప్పారు. చాలా మంది ఏంటంటే మనం జ్యూసెస్ తీసుకున్నా, బటర్ మిల్క్ మజ్జిగ తీసుకున్నా మన బేబీస్‌కి జలుబు చేసేస్తుంది అని చెప్పి తీసుకోనివ్వరు. కానీ అలాంటిదైతే ఏమీ ఉండదు అసలు. మనం జ్యూసెస్ తీసుకుంటే మన బాడీ అంత హైడ్రేట్ ఉంటుంది. మంచిగా ఉంటుంది. బేబీకి మిల్క్ రావడానికి కూడా చాలా బావుంటుంది. సో,
సో అందుకు డాక్టర్ అయితే నాకైతే అదే సజెస్ట్ చేశారనమాట, తీసుకో అని చెప్పి. ఇంకా మళ్ళీ మీకు మోషన్ కూడా మంచిగా ఫ్రీ ఉండాలి. డైలీ మోషన్ అయితే మరి 1-2 టైమ్స్ పోయినా సరే పోవాల్సిందే కంపల్సరీ. మోషన్ మాత్రం ఫ్రీ ఉంటే మీ బాడీకి ఆటోమేటిక్ గా మిల్క్ సప్లిమెంటేషన్ ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది కూడా మీకు ఉండదు అని చెప్పారు. అంటే అప్పుడు నువ్వు వెళ్తున్నా అంటే నాకు ఫ్రీగానే ఉండేది. సో నాకు అలాంటి ఇష్యూ అయితే ఏమీ రాలేదు. ఎందుకంటే నేను డైలీ నైట్ కంపల్సరీ బటర్ మిల్క్ అయితే తాగేదాన్ని. ఆఫ్టర్ డెలివరీ తర్వాత డైలీ కంపల్సరీ బటర్ మిల్క్ నైట్ టైమ్ తాగేదాన్ని నేను. నాకు ఇంకా మోషన్ ఇష్యూ ఏం లేదు. ఇంకా మీలో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికన్నా ఉంటే తెలుసుకుంటారని నేను చెప్తున్నాను. ఇప్పుడు మనకి పోస్ట్ డెలివరీ తర్వాత కాన్‌స్టిపేషన్ అనేది కామన్ థింగ్. కామన్ సింప్టమ్ అది అసలు. ఖచ్చితంగా మనకి సర్జరీ అవుతది. నార్మల్ డెలివరీ అయినా, సర్జరీ అయినా సరే, మనం తీసుకునే ఫుడ్ బట్టి గాని, ఫీడ్ చేసే దాన్ని బట్టి కూడా మనకి కాన్‌స్టిపేషన్ అనే ప్రాబ్లమ్ కంపల్సరీ వస్తుంది. అది కామన్ థింగ్ కూడా. చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తారు. అలాంటి కాన్‌స్టిపేషన్ మనకి రాకూడదు, ఉండాలి అంటే మనం తీసుకునే ఫుడ్ లోనే ఉంటుంది. అందుకే మనం బటర్ మిల్క్ తీసుకోవడం కానీ, ఏమన్నా వాటర్ అదే ఫ్రూట్స్ తీసుకోవడం, జ్యూసెస్ తీసుకోవడం, ఇలాంటివి లైట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి కాన్‌స్టిపేషన్ అనేది రాకుండా ఉంటుంది. లైక్ మనకు కావాల్సిందేంటి? ప్రోటీన్, కాల్షియం, విటమిన్ సి ఇలాంటి ఫుడ్ మనకి తీసుకోవాలి. సో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి వచ్చేదే మనకి మిల్క్ అన్నమాట. మిల్క్ మంచిగా ప్రోటీన్ తీసుకుంటే చాలు మిల్క్ ప్రొడ్యూస్. ప్రోటీన్ అనేది ఒక చికెన్ లోనే ఉండదు, ఒక నాన్ వెజ్ లోనే ఉండదు. ప్రతి దాంట్లో కూడా ఉంటుంది. సో అందుకే మంచి ఆకుకూరలు, వెజిటబుల్స్ తీసుకోవటం వల్ల మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉంటుంది. సో నేనింకా డాక్టర్ అలా సజెస్ట్ చేశారు నాకైతే. చేసిన తర్వాత నుంచి కూడా నేను డైలీ ఇంకా బటర్ మిల్క్ తీసుకోవడం, జ్యూసెస్ తాగడం, ఇంకా చపాతీ అలాంటివి చాలా తగ్గిచ్చేసా నేను. అసలు చపాతీ తినటమే మానేసా నేను. దాని వల్లనే నాకు మిల్క్ ఆగిపోయిందన్న డౌట్ బాగా మైండ్‌లో వచ్చేసింది. సో అందుకే నేను తగ్గిచ్చేసి వీక్లీ వన్స్ అయినా నేను తినేదాన్ని. ఇంకా నా బాడీకి హీట్ చేసేది ఏది నేను తినేది కాను కదా! ఇంకా కాఫీ అవి ఇచ్చేటోళ్ళు కదా! కాఫీ మనం డైలీ తీసుకోవడం వల్ల కూడా బాడీ హీట్ అనేది చేస్తుంది. ఎందుకంటే కాఫీలో రస్కులు, బ్రెడ్ ఇలాంటివి ముంచుకొని తినమని చెప్తారు. అలాంటివి తినాలంటే అసలు అలాంటివి తినకూడదు చెప్పాలంటే. కానీ కుట్లు త్వరగా నయమైపోతాయి, కుట్లు తగ్గిపోతాయి అని మన పేరెంట్స్ అయితే చెప్తారు. ఇంకా వాళ్ళ మాటను తీసేయలేక మనం చేస్తా ఉంటాం. కానీ అలా అంతా ట్రాష్, అసలు అదేముండదు. అది తీసుకోకపోతేనే ఇంకా మీ బాడీని మంచిగా ఉంచుకుంటారు, మంచిగా ఉంటది గూడా. ఇంకా అది తీసుకోవడం వల్ల కూడా ఓవర్ వెయిట్ పెరిగిపోతారు. చాలా ఇష్యూస్ కూడా ఉంటాయి. దానివల్ల కాన్‌స్టిపేషన్ కంపల్సరీ వస్తుంది అలా తీసుకోవడం వల్ల. నేను తీసుకున్నాను. బట్ లిమిట్‌లో తీసుకునేదాన్ని. హెవీగా తీసుకోలేదు. ఇప్పుడు మనం కాదన్నా మన పేరెంట్స్‌ని బాధ పెట్టినట్టుంటది. అందుకే వాళ్ళ మాట కాదనలేక తీసుకునేదాన్ని. బట్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని. దీనివల్ల ఇలా ఇలా అవుతది కాబట్టి నేను తక్కువ తీసుకుంటాను, ఎక్కువ నేను తీసుకోలేను అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసేసి కొంచెంలో తీసుకునేదాన్ని. ఆహ్, ఇంకా ఇలా చేసిన తర్వాత నాకు మిల్క్ అనేది మళ్ళీ మంచిగానే వచ్చింది. ఒక 1 వీక్ డిఫరెన్స్‌లోనే మళ్ళీ నాకు మిల్క్ సప్లిమెంటేషన్ అనేది మంచిగా వచ్చింది. సో, నా బేబీకి ఇప్పటి వరకు కూడా నా మిల్కే నేనైతే ఫీడ్ చేస్తున్నాను. ఆ సెకండ్ మంత్ నుంచి ఇప్పుడు నా బేబీకి 8థ్ మంత్. ఇప్పటి వరకు నాకు మిల్క్ ప్రాబ్లమ్ అనేది అస్సలు రాలేదు. ఇంకా నేను ఈ విషయంలో అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు చాలా మంది పోస్ట్ డెలివరీ మదర్స్ ఉంటారు గదా! లాంటి ప్రాబ్లమ్‌ని చాలా మంది మదర్స్ ఫేస్ చేస్తారు. నేను చెప్పే ఈ వీడియో వల్ల మీకెవరికైనా యూజ్ ఉంటుందేమోనని చెప్పి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎలా ఇంక్రీజ్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ఎలా ఇంక్రీజ్ చేసుకునే దానికన్నా అసలు నాకు ఎందువల్ల స్టాప్ అయింది, మిల్క్ ఎందువల్ల ఆగిపోయింది అనేది ఈ వ్లాగ్‌లో మీకు అర్థమై ఉంటుంది. సో, నాలాగా మీకెవరికైనా మీ బాడీకి పడని ఫుడ్ ఉన్నా, ఏమన్నా హీట్ చేసేదున్నా అది కూడా తగ్గించుకొని మంచి డైట్ తీసుకోవడానికైతే ఉండండి. మన బేబీస్‌కి మన మదర్ మిల్క్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ కదా! ఈ ఒక్క విషయం అయితే అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. నా వీడియో గనుక మీకు కంపల్సరీ నచ్చితే గనక, మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ నా ఛానెల్‌ని ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది చూడడానికి వెళ్తుంది. నా ఛానెల్ అనేది కొంచెం ముందుకెళ్తుంది. ఫుడ్ తీసుకొని, ఏమేమి తీసుకొని మిల్క్ అనేది మంచిగా ఇంప్రూవ్ చేసుకున్నాననేది నెక్స్ట్ వ్లాగ్‌లో చేస్తాను. సో, బై బై.